తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్లు అనేది హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ హోరాహోరీ పోటీలో మరి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం గిన ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుంది, ఏ పార్టీకి ఇది తక్కువ ఉంటుంది, ఈ మొత్తం అనాలిసిస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్ గారు. సార్ నమస్తే, చెప్పండి, ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ అనేది ఎక్కువ గెలవబోతుంది? అందరికీ నమస్కారం. అందులో డౌటే లేదు. ఇవాళ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపు మన రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 90% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. 2 సంవత్సరాల్లో ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, సంక్షేమ పథకాలు, ఇవాళ ఆయన డైనమిసిటీ, ఇవాళ ప్రజలను ఒక కాంగ్రెస్ పార్టీని అంటే ముందుకు తీసుకుపోవడంలో ఇవాళ అసలు ఆయనే సాటి ఎవరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2 ఇయర్స్లో తీసుకున్న ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్న సంక్షేమాలు ముఖ్యంగా ఉచిత బస్సు. ఇవాళ ఉచిత బస్సు అనేది ప్రజలు ఇవాళ స్త్రీలకు ముఖ్యంగా బ్రహ్మాండంగా, ఇలా స్టూడెంట్స్ కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, ఒక పని చేసుకునే వాళ్ళు కానీ, ఒక పెద్ద మనుషులకు కానీ బ్రహ్మాండంగా ఇవాళ ఉచిత బస్సు ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ సన్నబియ్యం దాదాపు 96 లక్షల ఈవెన్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మన స్టేట్లో. ఇవాళ బ్రహ్మాండంగా కూడా ఇవాళ సన్నబియ్యం ప్రజలందరికీ కూడా అందుతున్నాయి. అసలు ఇంకోటి ఇవి రేషన్ కార్డ్స్ 10 ఏళ్లలో ఎవ్వరికి ఇవన్నీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 10 లక్షలు ఇచ్చింది. మొన్న 5 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చింది. ఇవన్నిటి కూడా ఇంకా కూడా ఇవాళ కరెంటు కానీ 200 యూనిట్స్ ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇవన్నీ సంక్షేమాలతో పాటు ఇలా అడ్మినిస్ట్రేషన్ కూడా బ్రహ్మాండంగా సాగిస్తూ మొన్న జరిగిన ఈ 2 సంవత్సరాల్లో 2 బై ఎలక్షన్లు వస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కోవడం జరిగింది. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో 25,000 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కోవడం జరిగింది. ఇది ఒక రేవంత్ రెడ్డి పనితనానికి ఒక సూచిక. ఇది ఈ విధంగా ఇవాళ జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా ఊపులో ఉంది. ఈ ఊపుతోటి ఇవాళ ఏ పార్టీలు కూడా ఇవాళ ఢీకొనలేని పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఏ పార్టీ కూడా ఇవాళ 10% కంటే వాళ్ళకి ఎక్కువ రావు. 90% ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల స్వీప్ చేయబోతుందనుకో సందేహం లేదు. అంటే ఒకసారి 10% వాళ్ళకి వస్తే తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ ఉదాహరణకు ఒక బీఆర్ఎస్ పార్టీకో, బీజేపీ పార్టీకో, ఇంకో వేరే పార్టీకో ఓటేద్దాం. ఓటేసి అక్కడ సర్పంచ్ని గెలిపిస్తే అసలు ఎమ్మెల్యేలు కానీ, గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీల వాళ్ళు ఉన్న సర్పంచులు ఆ ఊరిని అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నేర్పిన ఇది పాఠం. ఏంటంటే వాళ్ళ టైంలో ఏ పార్టీలకు గెలిచినా సరే మా పార్టీకి వస్తేనే మేము ఫండ్స్ ఇస్తాం, కాబట్టి ఏ పార్టీలకు గెలిచిన సర్పంచ్ అయినా కూడా మా పార్టీలకు వస్తేనే మేము మీకు ఫండ్స్ ఇస్తామనే ధోరణితో బిహేవ్ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఇక ఊకే వాళ్ళకు పార్టీ బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకి వేసి మళ్ళీ కాంగ్రెస్లో పోవటం ఎందుకు, ప్రజలు ముందే కాంగ్రెస్ పార్టీకి వేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ 90% ఇవాళ కాంగ్రెస్ గెలవబోతుంది. ఒకవేళ అక్కడక్కడ గెలిచినా సరే ఆ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రాక తప్పదు. సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారంటారు అంటే ఎలాంటి అభ్యర్థులు ఎన్నుకోవాలి సార్ సర్పంచ్ ఎలక్షన్లో? ఇవాళ నేను ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే యునానిమస్ చేసే టైం అయిపోయింది. సర్పంచ్లు యునానిమస్ చేసే టైం అయిపోయింది. చెప్పాలంటే నా ఉద్దేశంలో ఈ పోటీల కంటే కూడా మంచి వ్యక్తి ఉంటే ఆ గ్రామాన్ని యునానిమస్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటి ఇవాళ 5 లక్షలు 10 లక్షలు ఒక విలేజ్కి ఇస్తున్న దాంతో అభివృద్ధి చేసి ఒక వ్యక్తిని మీరు యునానిమస్ చేస్తే బ్రహ్మాండుడు. ఆ టైం లేదు కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి అభ్యర్థులను మీరు గ్రామ సర్పంచ్గా ఎన్నుకోండి. అతడు విద్యావంతుడై ఉండాలి, అవినీతిపరుడై ఉండొద్దు. అవినీతిపరుడు ఉంటే వచ్చిన బడ్జెట్ కూడా మొత్తం కాజేసే పరిస్థితి ఉంటుంది, ఊరిని అభివృద్ధి చేయలేడు. ఇవాళ 4 మీద ఒకటి ఫస్ట్
ఆ ఊర్లోనే ఉండేటట్టు ఉండాలి. సర్పంచ్ ఆ ఊర్లో ఉండేటోడిని మాత్రమే ఎన్నుకోండి. ఎక్కడో పట్టణాలు ఉండి పల్లెటూరు వారానికి వచ్చేటోడిని మాత్రమే ఎన్నుకోవద్దు. అలాగే మనకు కావాల్సినవి ముఖ్యంగా 4: విద్య, వైద్యము, సేఫ్ డ్రింకింగ్ వాటర్, రక్షిత నీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్స్. వీటిని డెవలప్ చేసేవి ఈ వ్యక్తి అయితేనే చేయగలరు అనుకోండి. ఎందుకంటే ఇవాళ పల్లెటూరులో చూస్తున్నాం, ఇవాళ గ్రామాలలో స్కూల్స్ నడవటం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ అనేది సంఖ్య తక్కువ ఉంటుంది, డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి. ఒక సర్పంచ్ దీన్ని డైలీ ఒక ఎడ్యుకేషన్ చూసుకుంటూ పోవాలి. ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదవకపోతే ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటట్టు ఉండాలి. డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగుపడతాయి, ఎడ్యుకేషన్ బాగుంటుంది. అలాగే ఈ టీచర్ వస్తలేడా, ఇంకా ఎలా ఉందని చూసుకోవాలి. ఎడ్యుకేషన్ కూడా అంతే. సపోజ్ ఇక్కడ పిఎస్సి సెంటర్ ఉంటే ఒక డాక్టర్ ఉన్నాడా, ఒక నర్స్ ఉన్నదా, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ హెల్త్. ఎందుకంటే ఒకసారి ఎపిడెమిక్స్ వస్తాయి, కలరా లాగా వస్తాయి, ఫీవర్స్ వస్తాయి, డెంగ్యూ వస్తాయి, మలేరియా వస్తాయి. ఇలాంటప్పుడు నువ్వు ఒక సర్పంచ్గా పక్కకు టౌన్కి వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్స్ తీసుకొచ్చి అక్కడ క్యాంపు కండక్ట్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి సర్పంచ్ కావాలి. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఊరు బాగుపడుతుంది. ఇలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే డ్రైనేజ్ సిస్టమ్, ఇవాళ డ్రైనేజ్ బాగాలేదనుకోండి, దోమలు ఉంటాయి, దానివల్ల డెంగ్యూ మలేరియా వచ్చింది. విలేజ్లో కూడా రానున్న రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అలాంటి సర్పంచ్లు ఎన్నుకునేటట్టు ఉండాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రయత్నం చేయాలి. అలాంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్, ప్రజలకు ఆరోగ్యంగా ఎప్పుడైతే కలుషిత నీటి తాగుతారో మీకు టైఫాయిడ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కలరా వచ్చే ఆస్కారం ఉంటాయి. వీటి కాకుండా ఇవన్నిటి కూడా మంచిగా హార్డ్ వర్క్, 24 గంటలు అవినీతి పరుడు, ల్యాండ్ గ్రాబర్ ఉండొద్దు. అవినీతి లేని వాడు మంచి నీతివంతుడే ఉండాలి, ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఇలాంటివన్నీ ఎన్నుకోండి. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. డబ్బులకు అమ్ముకోవద్దు. ఒక అంబేద్కర్ ఇచ్చిన ఒక ఓటును మీరు ఉపయోగించుకోండి. ఒక సామెత ఉన్నది, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మనకు ఒక స్కూల్ గోడల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఒక విప్లవం రావాలంటే ఓటేసే గదిలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రజలు ఇక్కడ విప్లవం స్టార్ట్ అయితే ఒక దేశ ప్రధాని కూడా అవినీతి లేని ప్రధాని వస్తాడు, ఎమ్మెల్యేలు వస్తారు, అవినీతి లేని ఎంపీటీసీలు వస్తారు, అవినీతి లేని జెడ్పీటీసీలు వస్తారు, జెడ్పీ చైర్మన్ వస్తారు, అవినీతి లేని మున్సిపల్ చైర్మన్ వస్తారు. కాబట్టి విప్లవం అనేది ఓటు గదిలో రావాలి. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, సర్పంచ్ ఎలక్షన్లో బీసీలకి సరైన న్యాయం జరిగిందంటారు ఇప్పటివరకు? బీసీలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా ఫైట్ చేసిండు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చిండు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, సెంటర్కి పంపారు. అది బీజేపీ ప్రభుత్వం కావాలని ఇవ్వలేదు. అది అంతా ఏమి చేయలేదు. బీజేపీ దగ్గరే ఉంది, రిజర్వేషన్ చేంజ్ చేయాలి. అయినా కోర్టుకు పోయారు, అయినా చెల్లలేదు. లాస్ట్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మేము 42% బీసీలకు మేము ఇస్తాము పార్టీ పరంగా అన్నారు. కానీ ఇందులో ఎక్కడ ఏమి లేదు కాబట్టి, బీఫామ్ అలాంటివి లేవు కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్పగలను, 42 కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇవాళ బీసీలకు